పాలక మండలి సమావేశంలో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. దాన్ని మీ ముందు ప్రవేశపెడుతున్నా. చాలా పదుల సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామి 5, 10, 2 గ్రాముల డాలర్లని టీటీడీ విక్రయిస్తున్నది. ఇది అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. కానీ ధర్మ ప్రచారంలో భాగంగా హిందూ స్త్రీకి, మహిళకు అత్యంత పవిత్రమైనటువంటి మాంగళ్యాన్ని స్వామివారి పాదాల చెంత ఉంచి నూతనంగా మంగళసూత్రాలను విక్రయించాలా, ప్రతి మహిళకు అంటే కొనుక్కునే వాళ్ళకి విక్రయించాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అంటే కొత్తగా మంగళసూత్రాలను తయారు చేసి, అది కూడా వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా మాంగళ్య ధారణ ఉంటుంది. అందువలన ఇవి 4-5 డిజైన్లను తయారు చేసి పాదాల దగ్గర ఉంచి కాస్ట్ టు కాస్ట్ లాభాపేక్ష ఏమాత్రం కూడా లేకుండా, దాంతోపాటు లక్ష్మీ కాసులను కూడా విక్రయించాలని, తయారు చేయించాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇది ధరించినటువంటి మహిళ స్త్రీమూర్తి మతాంతీకరణలను అడ్డుకోవటానికి ఈ మాంగళ్య ధారణ, స్వామివారి పాదాల చెంత ఉంచినటువంటి మంగళసూత్రాన్నే ధరించినటువంటి మహిళ, కట్టినటువంటి భర్త భవిష్యత్తులో ఇతర మతాలకు వెళ్ళేటువంటి అవకాశం లేదు అన్నటువంటి ఆలోచనతో. ఇది ఎందుకు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నానంటే, 16-17 సంవత్సరాల క్రితం స్వామివారి అనుగ్రహంతో దాదాపు 32,000 సామూహిక వివాహాలను జరిపినప్పుడు స్వామివారి పాదాల చెంత ఉంచిన 2 గ్రాముల మంగళ సూత్రాన్ని ఆ 32,000 మంది మహిళలకు టీటీడీ స్వయంగా అందజేయటం జరిగింది. మనకున్నటువంటి రిపోర్ట్ల ప్రకారం ఇప్పటి వరకు ఒక్క మతాంతీకరణ కూడా ఆ దిగువ స్థాయి కుటుంబీకుల మధ్యన ఒక్కటి కూడా జరగలేదని, ఆనాడు ఎంతనో ప్రశంసలు అందుకున్నటువంటి విషయం ఇది. మతాంతీకరణలను అడ్డుకోవటానికి ఇది ఒక గొప్ప ప్రయోగమని ఆనాడు పీఠాధిపతులు కూడా ప్రశంసించినటువంటి విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం హైందవ స్త్రీకి ఇస్తున్నటువంటి ఒక అమూల్యమైనటువంటి కానుకగా మంగళసూత్రాలను తయారు చేయాలని నిర్ణయించటం. టీటీడీ ఉద్యోగస్తుల ఇళ్ల స్థలాల కోసం వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యం వద్ద అదనంగా కేటాయించిన 132 ఎకరాల స్థలంలో గ్రావెల్ రోడ్డు ఏర్పాటుకు టెండర్ను ఆమోదించటం జరిగింది. టీటీడీ పోర్టు విభాగంలోని 70 మంది కాంట్రాక్టు లడ్డు, ట్రే లిఫ్టింగ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ కార్మికుల వేతనాలను స్కిల్డ్ లేబరుగా రూపాంతరం చెందించి వాళ్లకు ప్రస్తుతమున్న దానికంటే పెచ్చుగా 15,000 రూపాయల వేతనం ఇవ్వాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. గతంలో పోర్టు కార్మికులకు చేసినాం, ఇప్పుడు మళ్ళీ లడ్డు, ట్రే లిఫ్టింగ్ వాళ్లకు కూడా చేయటం జరుగుతున్నది. హైందవ సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా వేద విద్యను వ్యాప్తి చేసేందుకు టీటీడీ ఆధ్వర్యంలోని 6 వేద పాఠశాలలు నడుస్తున్నాయి. ఈ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న 51 మంది సంభావన అధ్యాపకుల వేతనాలను 35,000 నుంచి 54,000కు పెంచాలనేటువంటి నిర్ణయం తీసుకున్నది. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న 26 స్థానికాలయాలు, విలీనం చేసుకున్న 34 ఆలయాలలో భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యము కలగకుండా తగినంత సిబ్బందితో ఆలయ కైంకర్యాలు, తదితర సేవలు నిర్వహించేందుకు నూతన పోస్టులు సృష్టించేందుకు ప్రభుత్వ ఆమోదానికి పంపటానికి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అంటే కొత్తగా ఇందులో భాగంగా టీటీడీ అనుబంధాలయాల్లో 227 వేదపారాయణదారులు, అధ్యాపక మేళం సిబ్బంది పోస్టులు, టీటీడీ విలీనం చేసుకున్న ఆలయాలలో
288 అర్చక పరిచారక పోర్టు వర్కర్ ప్రసాదం డిస్ట్రిబ్యూటర్ వేదపారాయణదారు మేళం సిబ్బంది పోస్టులు ఉన్నాయని తెలియజేస్తున్నాం. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తిరుపతి జిల్లాకు మాత్రమే కాకుండా యావత్ రాయలసీమ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 300 పడకలను 1200 పడకలుగా మార్చటానికి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అదేవిధంగా 30 ఏళ్లకు పైగా నిర్మించినటువంటి ఆసుపత్రి భవనాలను పెరుగుతున్నటువంటి రోగుల అవసరాలకు అనుగుణంగా ఆధునీకరించేందుకు 148 కోట్లతో టెండర్ను కూడా ఆమోదించటం జరిగింది. తిరుమలలోని ఆకాశగంగ ఔటర్ రింగ్ రోడ్డు వరకు, గంగ నుండి ఔటర్ రింగ్ వరకు 2 వరుసల రహదారిని 4 వరుసల రహదారిగా అభివృద్ధి చేసేందుకు గతంలోనే పాలక మండలి నిర్ణయం తీసుకున్నది. దానికి సంబంధించి 30 కోట్లతో టెండర్ను ఆమోదం చేయటం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి దేశవ్యాప్తంగా విచ్చేసేటువంటి భక్తుల సౌకర్యార్థం 2.5 కోట్లతో సప్తగిరి సత్రాలు 6-7 బ్లాకుల అభివృద్ధి పనుల కోసం టెండర్ను ఆమోదించటం జరిగింది. తిరుమలలోని వెంకటేశ్వర, ఆదిశేషు, శంకుమిట్ట విశ్రాంతి గృహాల అభివృద్ధి మరుగు పెయింటింగ్ పనుల కోసమని 10 కోట్ల రూపాయల మంజూరుకు పరిపాలన అనుమతి తీసుకోవటం జరిగింది. ఆకాశరాజు నిర్మించిన అతి ప్రాచీనమైన నారాయణవనంలోని భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయానికి అది పురాతనమైనటువంటిది, పాడుబడ్డటువంటి స్థితిలో ఉన్న కారణంగా దానికి రాజగోపురం రాతి ప్రాకారం నిర్మాణం చేయాలని నిర్ణయించి 6,90,00,000 రూపాయలు వెచ్చించటానికి మంజూరు చేయటం జరిగింది. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో చిన్నపిల్లలకు ప్రత్యేకించి వైద్య సేవలు అందించాలన్న ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు తిరుపతి నగరంలో శ్రీవారి పాదాల చెంత పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయటమైనది. ఆ విషయం అందరికీ తెలిసిందే. భారతదేశంలోనే చిన్నారులకు సంబంధించి ప్రత్యేక సూపర్ స్పెషాలిటీగా ఆవిర్భవించనున్న ఈ ఆసుపత్రిని ఇకపై పద్మావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్గా వ్యవహరించటం జరుగుతుంది. టీటీడీ పాలనా వ్యవహారాలు మరింత వేగవంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు గాను సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో 5 ఏళ్ల కాల పరిమితికి గాను ఒరాకిల్ ఫ్యూజన్ క్లౌడ్ ఈఆర్పిని ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలపటం జరిగింది. తిరుమల అన్నమయ్య భవన సమావేశ మందిరం ఆధునీకరణలో భాగంగా దృశ్య శ్రవణ అనుసంధాన పరికరాల ఏర్పాటుకు ఆమోదం తెలపటం జరిగింది. అన్నమాచార్య భవన్ చాలా పాతది కనుక దాన్ని చక్కగా ఆధునీకరించాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అన్నమయ్య భవన్ ఈ హాల్ టీటీడీ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 5,141.74 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ను ఆమోదించటం జరిగింది. 5,141.74 లక్షల వార్షిక బడ్జెట్ను ఆమోదించటం జరిగింది. అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి కింది స్థాయి ఉద్యోగస్తులకు మేళ్లు చేయటమే లక్ష్యంగా ఉన్నటువంటి ఈ పాలక మండలి టీటీడీలోని వివిధ విభాగాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసే వారికి వేతనాలు పెంచటం జరిగింది. అన్నదాన విభాగంలో 138 క్లీనర్లు, 79 మంది వంట పని వాళ్లను స్కిల్డ్ లేబర్గా మార్చి వారికి జీతం 17,000 నుంచి 22,000కు పెంచాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. టీటీడీలోని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, వాటర్ వర్క్స్లో పనిచేసేటువంటి వర్కర్స్ను అన్స్కిల్డ్ నుంచి స్కిల్డ్ కేటగిరీగా మార్చటం జరుగుతోంది. పోర్టు క్లీనర్స్, ఇది ఇప్పుడు చెప్పడం జరిగింది. కళలో నిపుణుడైనటువంటి శ్రీ మున్స్వామి రెడ్డి గారికి వారి జీతం 25,000 నుంచి 39,000కు పెంచాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. శ్రీ వెంకటేశ్వర శిల్ప కళాశాలలో వివిధ దేవతామూర్తుల శిల్పాలను తయారు చేస్తున్నటువంటి శిల్పులకు
వారి కళా నైపుణ్యాన్ని ప్రోత్సహించటంలో 2008లో నేను పూర్వ అధ్యక్షుడిగా ఉన్న రోజుల్లో నిర్ణయించినటువంటి వారికి ఇస్తున్నటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని 100% పెంచి వాళ్ళ వేతనాలకు తగిన రీతిలో గౌరవం ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. టీటీడీ స్టోర్లో పనిచేసేటువంటి 9 మంది వర్కర్లకు వారు దాదాపు చాలా సంవత్సరాలుగా కేవలం 9,000 రూపాయలలోనే వాళ్ళు జీవితాన్ని గడుపుతున్నారు. వాళ్లకు 15,000 రూపాయల జీతాన్ని ఇవ్వాలని నిర్ణయించటం జరిగింది. ఎస్వి హయ్యర్ వేదిక్ స్టడీస్లో విభాగాల ద్వారా సేవలందిస్తున్న క్రమపాఠ్యులకు 16,000 నుంచి 22,000కు సంభావనను పెంపుదల చేయాలని నిశ్చయించడం జరిగింది. ఘనాపాఠులకు 17,000 నుంచి 25,000కు పెంచాలని నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా 1,400 మంది వేద పండితులకు ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ 10,000 నుంచి 12,000కు పెంచాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. మా ఆధ్వర్యంలోని అనుబంధ మరియు విలీన ఆలయాలలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ అర్చకులు మరియు సంభావన అర్చకుల వేతనాలను 26,000 నుంచి 31,000కు పెంచాలన్నటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అలాగే వేదపారాయణ స్కీమ్ ద్వారా 46 ఉద్యోగాలకు సంబంధించి వేకెన్సీ ఫిల్ చేయాలనేటువంటి నిర్ణయం చేయటం జరిగింది. ఈ సందర్భంగా బోర్డు ఒక ముఖ్యమైన నిర్ణయం కూడా తీసుకోవటం జరిగింది. దాదాపు 30 ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూసినటువంటి టీటీడీ ఉద్యోగస్తుల కలను సాకారం చేసినటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి టీటీడీ పాలక మండలి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక తీర్మానాన్ని కూడా చేయటం జరిగింది. అలాగే కొత్తగా శానిటరీ టెండర్లు ఏదో ఈ రోజున ఆమోదించటం జరిగింది. దానికి సంబంధించి ఒక సవరణను ప్రతిపాదించడం. ఎందుకంటే దాని మీద శానిటరీ ఉద్యోగస్తుల నుంచి వచ్చినటువంటి ఒక విన్నపం 45 ఏళ్లకు మించిన వాళ్ళను ఉంచకూడదు, దానిని తీసివేయటం జరిగింది. అలాగే స్త్రీ పురుషులకు సమానంగానే ఉండేటట్టుగా ఉంచాలన్నటువంటి పాత నిబంధనని కొనసాగించాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది.